హలో వ్యూవర్స్, ఈరోజు మనం పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణగణాలు గురించి తెలుసుకుందాం. ఓకే, హ్యాండ్ రైటింగ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, క్షమించాలి. సో పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళు సర్వజ్ఞానులు లాంటి సర్వజ్ఞానులు ప్లస్ మేధావులండి. కాకపోతే ఈ రెండు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కానీ వీళ్ళకి శీఘ్రంగా కోపం వస్తుంది. ఓకే, అంటే చాలా వేగంగా కోపం వస్తుంది వీళ్ళకి. ప్లస్ వీళ్ళు జ్యోతిష్యంలో కూడా ఓకే గ్రిప్ ఉంటుంది వీళ్ళకి, జ్యోతిష్యంలో కూడా. ప్లస్ ధైర్యవంతులండి. చాలా డేర్గా ఉంటారు. ప్లస్ వీళ్ళు బంధువర్గాలకు ఉపకారం చేసే వాళ్ళుగా ఉంటారు. వర్గాలకు ఉపకారుడు. ఓకే, వీళ్ళకి తీయటి వస్తువులు అంటే చాలా ఇష్టం అండి. తీయటి పదార్థాలు అంటే ఇష్టం. ఓకే, వీళ్ళు ఎక్కువగా నీలం రంగులో ఉంటారండి. ఓకే, ప్లస్ వీళ్ళకి అందమైన కళ్ళు కూడా ఉంటాయి. కళ్ళు. ఓకే, వీళ్ళకి అభిమానం కూడా చాలా ఎక్కువే. ప్లస్ వీళ్ళు ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఓకే, ప్లస్ వీళ్ళకి చేతులలో, అరికాళ్ళలో మచ్చలు ఉంటాయండి. ఓకే, వీళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. దీర్ఘాయుషు అంటే 35 to 75 years. ఓకే, సో ఇవండి ఓవరాల్గా గుణగణాలు. ఇప్పుడు పాదాల గురించి మాట్లాడుకుందాం. 1వ పాదం. సో ఈ 1వ పాదం ఎవరిదంటే రవిది, సూర్యుడిదండి. ఓకే, వీళ్ళు ఏకాకులుగా ఉంటారండి, సింగిల్. ఏ పనినైనా కానీ చాలా చురుగ్గా నిర్వహిస్తారు. ఓకే, ప్లస్ వీళ్ళకు కొంచెం ఫ్యాట్గా ఉంటారండి వీళ్ళు, స్థూలకాయులు. సో మనం 2వ పాదం గురించి మాట్లాడుకుందాం. ఈ 2వ పాదం బుధుడిదండి. సో వీళ్ళు ఎక్కువగా పరస్త్రీ రతులండి, అంటే పరస్త్రీల మీద ఎక్కువగా ఆలోచించే వాళ్ళు, వాళ్ళని కావాలని కోరుకునే వాళ్ళలాగా ఉంటారు. ప్లస్ ధనకాంక్షలు ఎక్కువగా ఉంటాయండి, ధనకాంక్ష. ఓకే, వీళ్ళు ద్వితీయ పాదం వాళ్ళు, అంటే 2వ పాదం వాళ్ళు స్నేహపరంగాను స్త్రీ పరంగాను ఎక్కువగా కష్టాలు పొందుతారు. స్నేహ
స్త్రీ పరంగా కష్టాలు పొందుతారు. సో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది తెలుసుకున్నాక కూడా జాగ్రత్త వహించకపోవటం వల్ల వాళ్ళు కష్టాలు పొందడం కంపల్సరీ. ఓకే, రెండవ పాదం. ఇప్పుడు మనం మూడవ పాదం గురించి మాట్లాడుకుందాం. సో మూడవ పాదం శుక్రుడిదండి. ఓకే, వీళ్ళు చాలా ప్లెజెంట్గా ఉంటారు, ప్రసన్నంగా ఉంటారు. ఓకే, ప్లస్ భోగవంతులండి. ప్రసన్నంగా ఉండటం వల్ల నిత్యం మనశ్శాంతితో ఉంటారు. ఇప్పుడు నాలుగో పాదం గురించి మాట్లాడుకుందాం. సో నాలుగో పాదం కుజుడిదండి. ఓకే, వీళ్ళు ఇతరుల ద్రవ్యాన్ని అపహరించే వాళ్ళు. ఇతరుల ద్రవ్యం అంటే ధనం కావచ్చు, లేకపోతే లిక్విడ్ కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి ద్రవ్య రూపంలో హరించే వాళ్ళు అంటే దొంగిలించే వాళ్ళు. సో వీళ్ళు నెగిటివ్స్ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ కాలంలో అందరికీ పాజిటివ్స్ అంటేనే ఇష్టం. నిజం మాట్లాడడానికి అందరికీ భయం. సో నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడమే మా ఛానల్ యొక్క మెయిన్ ఎయిమ్. అది పాజిటివ్ అయినా నెగిటివ్గా అయినా డైరెక్ట్ కన్వేయింగ్ ఉంటుంది. సో వీళ్ళు కలహ ప్రియులండి. సో ఇదండి ఈ నాలుగో పాదం వారి గురించి. ప్లస్ ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకుంటే సో నాలుగో పాదం కుజుడిది అయిపోయింది. నెక్స్ట్ మనం ఓవరాల్ గురించి తెలుసుకోవాలి కదా. ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు శని మహాదశలో పుడతారండి. 19 సంవత్సరాల శని మహాదశ. ఓకే, దీని తర్వాత బుధ దశ. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 17 సంవత్సరాలు. ఓకే, సో వీళ్ళు పుట్టిన మొదటి నెల మరణ సూచన ఉంటుందండి. ఫస్ట్ మంత్ మరణ సూచన. ఓకే, నెక్స్ట్ 13 ఆర్ 16 సంవత్సరాల్లో అగ్ని ప్రమాదం ఉంటుందండి. ఇరవై 21వ ఏట జ్వరంతో బాధపడతారు. ఓకే, 27వ ఏట ఆయుధాల వలన ప్రమాదం. 64వ ఏట అపమృత్యు భయం. ఓకే, ఈ అన్ని గండాలు గడిచి ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్న అన్ని గండాలు గడిచి గట్టెక్కితే
వీళ్ళకి 70 సంవత్సరాల వరకు పరమాయువు. సో ఇదండి పుష్యమి నక్షత్రం గుణగణాలు, పాదాలు, 4 పాదాలు ప్లస్ ఓవరాల్గా ఎలా ఉంటుందనేది. సో నెక్స్ట్ వీడియోలో ఆశ్లేష నక్షత్రం గురించి సేమ్ ఫార్మాట్లో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ప్లీజ్